హైదరాబాద్ నగరంలోని ప్రముఖ 5 స్టార్ హోటల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక పబ్లో డ్రగ్స్కు సంబంధించి ఒక పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు ఉన్నటువంటి సమాచారంతో పోలీసులు వెళ్ళి దానిపైన రైడ్ చేసి చాలామందిని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆ ఫుడ్డింగ్ అండ్ మింక్ అనేటటువంటి పబ్కు సంబంధించి దాని నిర్వాహకుడు ఉప్పల అభిషేక్, ఈయన ఉప్పల శారద అని మన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకురాలు ఉప్పల శారద వాళ్ళ కొడుకు ఉప్పల అభిషేక్, ఈయననే ఆ పబ్ నిర్వాహకుడు. ఉప్పల అభిషేక్ అని చెప్పి ఉప్పల శారద అనేటటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు యొక్క అబ్బాయి. ఈ ఉప్పల శారద గారు 2018లో ఖమ్మం అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా చేసినారు. సో భారతీయ జనతా పార్టీలో ప్రముఖ నాయకురాలు ఉప్పల శారద గారి అబ్బాయి ఉప్పల అభిషేక్, ఈయననే ఫుడ్డింగ్ అండ్ మింక్ అనేటటువంటి పబ్ నిర్వాహకుడు. సో ఆయనకు సంబంధించినటువంటి ఫొటోస్, వాళ్ళ అమ్మగారితోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ఫోటోలు, భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా అభిషేక్ వ్యవహరిస్తున్నటువంటి, ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి, పనిచేస్తున్నటువంటి, కండువా కప్పుకొని బాజాప్తగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, యువ నాయకుడిగా ఆయన తిరుగుతున్నటువంటి ఫోటోలు ఇవాళ మీడియా సమావేశం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి దాంట్లో ప్రణయ్ రెడ్డి, సూదిని ప్రణయ్ రెడ్డి అని చెప్పి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యొక్క మేనల్లుడు. ఈ ఫోటోలో రెడ్డి యొక్క మేనల్లుడు సూదిని ప్రణయ్ రెడ్డి. ఇంకొక ఫోటోలో చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఆయనను ప్రోత్సహిస్తూ ఆయన వెనక నిలబడితే ఈయన ప్రజలకు అభివాదం చేస్తున్నాడు, దండం పెడుతున్నాడు, నమస్కారం చేస్తున్నాడు. ఈ ఫోటోలు మీ అందరికి కూడా ఇస్తాను. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పిల్లలు అక్కడ జరిగినటువంటి వ్యవహారంలో, అక్కడ జరిగినటువంటి దాంట్లో వాళ్ళు సుస్పష్టంగా పాల్గొన్నట్టుగా చాలా క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి రైడ్ జరిగిన తర్వాత పోలీసులు ఏదైతే లిస్టు తయారు చేసిరో అక్కడ ఎవరెవరు ఉన్నారో అనేటటువంటి దానికి సంబంధించి దాంట్లో 24వ పేరు సూదిని ప్రణయ్ రెడ్డి పేరు ఉంది. పోలీసులు రిలీజ్ చేసినటువంటి లిస్టులో 24వ పేరు సూదిని ప్రణయ్ రెడ్డిది ఉంది. అదేవిధంగా పబ్ నిర్వాహకుడే ఉప్పల అభిషేక్ అనేటటువంటి విషయాన్ని ఆల్రెడీ చెప్పి ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా లిస్టులో ఆయన పేరు కూడా ఉంది. ఇక గతంలో నుంచి మనం చూస్తూనే ఉన్నాం, చాలా సందర్భాల్లో డ్రగ్స్ విషయం వచ్చేసరికి మొత్తం భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కడు ఇంతింత ఎగిరి మాట్లాడతారు. షూట్ చేయాలి, ఉరి తీయాలి, టెస్టులు నిర్వహించాలి. మరి ఇప్పుడు ఎవరిని షూట్ చేయాలి, ఎవరిని ఉరి తీయాలి, ఎవరికి టెస్టులు నిర్వహించాలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సైకో సంజయ్ సమాధానం చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీఫ్ రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి. ఒకలేమో రేవంత్ రెడ్డి మేనల్లుడు, ఇంకొకరేమో భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకురాలి కొడుకు పబ్ నిర్వాహకుడు. మొత్తం అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పిల్లలు మొత్తం వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకం ముందర వాస్తవాలను మేము ఈ మీడియా సమావేశం ద్వారా పెడతా ఉన్నాం. డ్రగ్స్ కల్చర్, ఈ డ్రగ్స్ యొక్క సంస్కృతి, ఈ విచ్చలవిడితనం, ఈ విశృంఖలత్వం ఉన్నదే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పిల్లల లోపల ఉన్నదనేది ఈ ఫోటోలు చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇంకా బుకాయించుడు, అడ్డదిడ్డంగా మాట్లాడు, ఇవన్నీ బంద్ చేయాలి. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇటువంటివి చేయకుండా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తే మంచిది. లేకపోయినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ రెండు జాతీయ పార్టీల నాయకులను వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్తారు. వాళ్ళని ఎట్లా చూడాలో అట్లనే చూస్తారు. ముఖ్యంగా ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం. ఒక ఆయన రేవంత్ రెడ్డి మేనల్లుడు, ఇంకొక ఆమె
ఉప్పల శారదాని సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకురాలి యొక్క కొడుకు ఉప్పల అభిషేక్ ఆ పబ్ నిర్వాహకుడు. ఇక చాలామంది నాయకుల పిల్లలు ఉన్నారని చెప్పి అంటున్నారు. మొత్తం వివరాలు పూర్తి స్థాయిలో బయటకు రావాల్సింది ఉంది. అవన్నీ బయటకు వచ్చిన తర్వాత మేము కూడా మాట్లాడతాం. ఇవాళ పోలీసులు కూడా ఆల్రెడీ ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో వీళ్ళను కస్టడీకి కోరుతూ కొంతమందిని పిటిషన్ వేసినారు. వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత ఇంకా చాలా విషయాలు కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రెండు పార్టీలు వాళ్ళ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి చిల్లర వ్యవహారాలు ఏందో ఈ అంశంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదో సామెత ఉంటుంది, చెప్పేటి శ్రీరంగ నీతులు సొచ్చేటి అవేవో గుడిసెలు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నీతులు చెప్తాడు. రేవంత్ రెడ్డి మేనల్లుడు దొరికిండు. మరి మాట్లాడితే రేవంత్ రెడ్డి షూట్ చేయాలి ఉరి తీయాలంటాడు. ఇప్పుడు ఎవరిని ఉరి తీసుడు, ఎవరిని షూట్ చేసుడు? నీ మేనల్లున్నా కాబట్టి మాట్లాడితే నీతులు చెప్పేటటువంటి వీళ్ళు ఇవాళ వాళ్ళే దొరుకుతున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా పద్ధతిగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ మంచిగా ఉంటుంది. ఇంకా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఇటువంటి పని చేస్తుంటే ఆ సైకో సంజయ్ ఏదో ప్రెస్ మీట్ పెడతాడు, ఈ పిసిసి చీపు ఈయనేదో మాట్లాడతాడు. ఇవాళ మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో జోగుతున్నది, సాగుతున్నది, ఊగుతున్నది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పిల్లలే, స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు వీళ్ళ ప్రెస్ మీట్లు చూస్తే కూడా అనిపిస్తుంది వీళ్ళు ఏమైనా మత్తులోనే మాట్లాడుతున్నారా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకటి మాట్లాడబోయి ఇంకేదేదో మాట్లాడుతుంటారు. మొన్న చూసినాం, వరి పంట వేయాలంటాడు ఆయన, కొనిపిస్తాం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో అంటాడు ఆయన, మళ్ళీ ఇవాళ మేము అనలేమని అంటాడు. అంటే వీళ్ళు మత్తులో ఉండి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అట్లనే ఈయన చీపు కూడా, ఆయన ముందోటి మాట్లాడతాడు, తర్వాత తోటి మాట్లాడతాడు, ఎప్పుడేం మాట్లాడతాడు ఏమో ఆయన మాటలు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పూర్తిగా డ్రగ్స్ మత్తులో ఊగుతున్నారు, గంజాయి మత్తులో సాగుతున్నారు, జోగుతున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా బంద్ చేసుకోవాలి, లేకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఎందుకు వస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు డ్రగ్స్ విషయంలో? డ్రగ్స్ విషయంలో 7 సంవత్సరాల నుంచి నువ్వు సాధించింది ఏంది? ఒక్కళ్ళని కనీసం అరెస్ట్ చేసినావా? కేసులు ఏమైనాయి? కేసులు ఒక్కరోజు ఊకదమ్ముడుతూనే చర్యాలంటాడు, సమావేశం అంటాడు, ఒక ఆఫీసర్ నుంచి సీరియస్ అయ్యాలంటాడు, మళ్ళీ అదే ఆఫీసర్ నుంచి నువ్వు అన్ని ఫైల్ మూసేయంటాడు. కానీ ఏ సమస్య అయినా అన్ని సమస్యలకే ఉంటుంది తప్ప ఎక్కడ దాన్ని పరిష్కరించే ఆలోచన లేదు. ప్రజల దృష్టి మళ్లించాలి, కాలయాపన చేయాలి అని పబ్బం గడుపుకోవాలి, ఇది తప్ప వేరేం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.